హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక్కడినే శబరిమలైకి వెళ్ళాను. ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి శబరిమలైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. అక్కడ 12 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాను అనమాట అడవిలోంచి. అది సత్రం అనే ఒక చిన్న విలేజ్ ఉంటుంది, అక్కడ నుంచి బై వాక్ వెళ్ళి వచ్చాను. అదంతా కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపించుకుంటూ షార్ట్కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ట్రిప్ ఎలా ఉంటుందనేది. చూడండి. సో సత్రం అనే విలేజ్ నుంచి నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి శబరిమలైకి. ఇది సత్రానికి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో నేను కారులో ఒక్కడనే వెళ్తున్నాను. ఈ రూట్ అనేది చాలా రేర్, ఎవరు రారు ఇక్కడ నుంచి. సత్రంకి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ పార్కింగ్లో పెట్టేశాను. డైలీ 100 రూపీస్ అంట, 2 డేస్కి కట్టేశాను. ఇక్కడ స్పాట్ బుకింగ్ కోసం టికెట్లు ఇష్యూ చేస్తున్నారు వాళ్ళు. ఫారెస్ట్ టెంపుల్కి విజిట్ దర్శనం కోసం ఒక టికెట్, మళ్ళీ ఫారెస్ట్ ఎంట్రీకి ఇంకొకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి పాదయాత్రగా స్వాములు వెళ్తారు అక్కడ నుంచి. సో ఇక్కడ పొద్దున్నే మాకు కొండపైన వైల్డ్ బఫెలోస్, అదే ఇండియన్ గోర్ అంటారు కదా, అవి ఉన్నాయి. సో ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది. నేను టోకెన్ అన్ని ఈవినింగ్ రాత్రే తీసుకున్నాను. అన్నిటికన్నా లాస్ట్ టోకెన్ నాదే. సో 9:30కి నేను స్టార్ట్ అయ్యాను. ఆల్రెడీ 7:30కి ఫస్ట్ టోకెన్ వాళ్ళని పంపించేశారు. కొన్ని వందల మంది, వేల మంది దాటిన తర్వాత నా టోకెన్ వచ్చింది. లాస్ట్ నేనే. తర్వాత ఇంకా నేను బయలుదేరిన తర్వాత దారి చూడండి. ఇప్పుడు ట్రెక్కింగ్ అనేది చాలా హార్డ్ అనమాట. స్టార్టింగ్ స్టేజ్లో ఒక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ అనుకుంటా, 1 కిలోమీటర్ పైకి కొండపైకి ఎక్కాలి. ఎన్ని రాళ్ళు ఉంటాయి అనమంటే, చాలా రాళ్ళు జారిపోతాయి అన్నమాట. ఒక తాడు పట్టుకొని ఎక్కాల్సి ఉంటుంది. దారిలో అంతా వాటిది పేడ ఉంది, ఏది వైల్డ్ బఫెలోస్ది. పైకి ఎక్కిన తర్వాత ఇలా కనిపిస్తుంది వ్యూ. ఇక్కడి నుంచి అయితే వచ్చామో ఆ ఊరైతే కనిపించట్లేదు మాకు, కానీ చాలా ఓపెన్ ప్లేస్ అయిపోయింది. అంటే చాలా హైట్కి వచ్చేసాం కదా, ఇక్కడ అంతా కూడా గడ్డి ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు అనేవి లేవు, అయిపోయాయి. సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ట్రెక్కింగ్ అనేది కొంచెం మరీ అంత హార్డ్ ఉండదు, ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న కొండలు ఎక్కడం దిగడం, అంటే టోటల్ పైన అనమాట. మనం సముద్ర మట్టానికి ఒక 1200 మీటర్స్ హైట్లో ఉన్నాయన్నమాట ఈ కొండలు. సో నడుచుకుంటూ ఇంకా అందరూ లైన్గా వెళ్తున్నారు. నేనైతే చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ, ఎందుకంటే నాకు చెప్పులు ఉన్నాయి, మళ్ళీ నేను ఇరుముడి కట్టుకోలేదు, సివిల్ దర్శనం కదా అన్నది. సో వీళ్ళందరినీ దాటేసుకుంటూ వెళ్తూ ఉన్నాను, అన్ని వీడియోస్ తీసుకుంటూ. ఎందుకంటే నేను కూడా వచ్చే ముందు నాకు ఫారెస్ట్ని చూద్దామని ఉంది. చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అనమాట అసలు శబరిమలకి వెళ్దామని. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇవి చూడండి, వైల్డ్ గౌర్, ఇండియన్ గౌర్ అంటారు వాటిని. అవి గుంపులుగా అక్కడ ఒక చోట ఉన్నాయి. ఇంకా మధ్యలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకో చోట కూడా కనిపించాయి అవి. సో చిన్నప్పుడు అనుకున్నా అనమాట శబరిమల వెళ్ళాలి, ఎన్నో స్టోరీస్ విన్నాను, ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే టైగర్ కనిపిస్తుంది అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు టైగర్ అయితే ఏం కనిపించలేదు. ఎందుకంటే వీళ్ళు పొద్దున్నే ఫారెస్ట్ పోలీస్ వాళ్ళు వచ్చి అవన్నిటినీ రూట్ అంతా క్లియర్గా చూసుకుంటారు, ఏమి యానిమల్స్ లేవని. సో వెళ్తుంటే ప్రతి 5 కిలోమీటర్స్కి, టోటల్ 12 కిలోమీటర్స్లో ఫస్ట్ 5 కిలోమీటర్స్కి అంబులెన్స్ ఉంది, సెకండ్ 5 కిలోమీటర్స్కి వీళ్ళది చెక్ పోస్ట్ ఉంటాయి. ఒక మధ్యలో 2-3 టైమ్స్ చెక్ చేస్తారనమాట మన టోకెన్ నెంబర్ని. ఆడ వాళ్ళ రిజిస్టర్లో రాసుకుంటారు ఈ పర్సన్ వచ్చాడా లేదా అనేది. మళ్ళీ వీళ్ళంతా ఏంటంటే అక్కడ వెనకాల చెక్ పోస్ట్ చూస్తారు కదా, వాళ్ళు ఫారెస్ట్ మొత్తం ఆ టవర్ నుంచి కనిపిస్తుంది, వాళ్ళు మానిటర్ చేస్తుంటారు యానిమల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లేకపోతే ఏమన్నా ఫైర్ స్టార్ట్ అయిందా ఫారెస్ట్లో. ఎందుకంటే గ్రాస్ ఎండిపోయిందంటే ఎండాకాలం ఇంకా దాన్ని ఆపడం ఎవరి తరం కాదనమాట. సో ఇక్కడ ఫైనల్గా మేము వచ్చిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ ఉందనగా శబరిమల పైనుంచి కనిపించింది. మళ్ళీ అడవి స్టార్ట్ అయింది. ఇక్కడ మొత్తం దిగడం అనమాట. నడుచుకుంటూ ఎక్కడం ఒక ఎత్తు అయితే, దిగేటప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ దిగేటప్పుడు కూడా నడవడానికి చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ మరీ పెద్ద చెట్లు ఉన్నాయి, మామూలుగా లేవు. ఇవన్నీ ఊడలు, మర్రి చెట్టు వేరే చెట్టుని ఇట్లా పాక్కుంటూ చెట్టు పైకి వెళ్ళి ఎక్కిందనమాట. చాలా పెద్ద చెట్లు, కొన్ని పడిపోయి ఉన్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నేను ఒక్కడనే అయిపోయా. 3 అవర్స్ అవుతుంది నేను స్టార్ట్ అయ్యి, 9:30కి స్టార్ట్ అయ్యి. ఇట్లా ఇస్తారన్నమాట టోకెన్ 174, మేల్ 1 సింగిల్ అనమాట. నేను ప్రతి గ్రూప్కి ఒక టోకెన్ ఇస్తారు ఇలా. సో శబరిమల ఎంట్రన్స్ ఇలా ఉంది. నేను ఫారెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ చెకప్ అయినాక లోపలికి వచ్చిన తర్వాత ఒక చిన్న విలేజ్ లాగా ఉంది శబరిమల.
ఇక్కడ ట్రాక్టర్ దారిలో ఇది కింద నుంచి పంబా నుంచి మెటీరియల్ తీసుకొస్తుంది. ఇక్కడ టెంపుల్ ముందు హోమం మండుతోంది. అక్కడ నెయ్యి వేస్తారు అందులో. మనం కూడా వేయచ్చు. సో ఇదనమాట మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. నేను సివిల్ వచ్చాను కాబట్టి బయట నుంచి దారి ఉంది, దర్శనం అయిపోయింది. అక్కడికి మాత్రం ఇరుముడి కట్టుకున్న స్వాములే ఆ మెట్ల పై నుంచి వెళ్తారు. సో ఇది మెట్ల వెళ్ళే దారి ఇది. స్వాములందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. చాలా రష్ ఉంది. సో నేను సత్రంలోకి వెళ్ళి అన్నం కూడా తిన్నాను. అన్నదాన సత్రంలో తిని మళ్ళీ తిరుగు ప్రయాణం అనేది మళ్ళీ 12 కిలోమీటర్లు నడవలేను కాబట్టి 5 కిలోమీటర్లు కిందికి పంబాకి ఇది కూడా చూడాలి కదా అని పంబా వైపుకి వెళ్తున్నాను. వెళ్తుంటే ఇలాంటి లయన్ టెయిల్డ్ సింహం లాంటిది మంకీ అనమాట. ఇది లయన్ టెయిల్డ్ మంకీ అని అంటారు దీన్ని. సో ఇవి ఉన్నాయి అక్కడ. ఇంకందరు ఫొటోస్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇక్కడ పంబాకి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్ అంతా దిగాలన్నమాట. కొండ దిగడమే. కొండ దిగిన తర్వాత ఇది పంబా నది. చాలా శుభ్రంగా ఉన్నాయి నీళ్ళు. ఇక్కడ నుంచే పాదయాత్ర మొదలు పెడతారన్నమాట స్వాములు. ఇక్కడ అన్ని బేస్ క్యాంప్ లాగా అనమాట. పంబా అంటే శబరిమల వెళ్ళడానికి 5 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ పంబా నుంచి 1 కిలోమీటర్ వస్తే బస్ స్టాండ్ ఉంది. అక్కడ ఉంది, ఎదురుగా ఉండేది బస్ స్టాండ్. నేను బస్ ఎక్కి మళ్ళీ తిరుగు ప్రయాణం ఎక్కడికి అంటే వండిపెరియార్ అనే ఒక తాలూకా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఆటోలో సత్రంకి వెళ్ళాను. 10 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి కార్ తీసుకొని నేను మళ్ళీ రిటర్న్ ఇంటికి బయలుదేరాను. వచ్చేటప్పుడు ఇలా ఘాట్ రోడ్స్ ఉంటాయన్నమాట. అంటే కేరళ దాటి మనం తమిళనాడు బార్డర్కి అంటే దిండిగల్ రూట్లో వచ్చాను. దిండిగల్, బెంగళూరు, కర్నూలు, హైదరాబాద్ అట్లా. సో ఈ కొండలన్నీ కూడా మళ్ళీ తమిళనాడు కేరళ బార్డర్లో కొండలు అయిపోతాయి. కిందికి వచ్చేస్తాము. వచ్చిన తర్వాత మంచి హైవే ఉంది, రోడ్ ఇలా ఉందన్నమాట. ఇలా ప్రయాణం చేసుకుంటూ దిండిగల్, తేని మీద నుంచి దిండిగల్ నుంచి హోసూర్ అంటే బెంగళూరుకి టచ్ కాకుండా కొంచెం పక్క నుంచి వెళ్తాం అనమాట. మనం మళ్ళీ NH44లో వస్తాము. ఈ రోడ్డు వెళ్ళి NH44కి కలుస్తుంది. NH44 అంటే ఇంకా తెలుసుగా 4 లేన్ రోడ్డు. అక్కడ నుంచి హైదరాబాద్ దాకా కూడా. సో నేను పొద్దున 6 o'clockకి స్టార్ట్ అయ్యాను. యావరేజ్ 20.5 చూపించింది. ఇది ఇంకా రిమైనింగ్ ఫ్యూల్ అనుకోండి. ఇది 16 hours 56 అంటే 17 hours డ్రైవ్ చేశాను నాన్ స్టాప్గా. టోటల్ కిలోమీటర్స్ నేను వచ్చింది 1166 కిలోమీటర్స్ అయ్యింది స్టార్ట్ అయినప్పటి నుంచి రావడానికి. సో ఇదన్నమాట నా ట్రిప్.